దేశానికి వెన్నుముక ఒక రైతు అని. అలాంటి రైతుల్లో పాడి పశు రైతులకు తమ సేవలు అందిస్తూ వారిని లాభబాటలో నడిపించి రేబీస్, బ్రుసెల్లా, లెప్టోస్పైరా వంటి ఎన్నో రోగాలు వ్యాపించకుండా అటు ప్రజల్ని ఇటు పశువులను తమ విద్యా నైపుణ్యాలతో కాపాడుతుంది ఒక పశువైద్య విద్యార్థి అని చాలా కొంతమందికే తెలుసు. అలాంటి ఉన్నతమైన విద్యని అభ్యసిస్తున్న పశువైద్య విద్యార్థులు నేడు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే సమాజంలో తమ ప్రాముఖ్యతను తెలపటమే మా ఈ ప్రయత్నం. ఏం పర్లేదండి, అంతా బాగానే ఉంది. మీరు తెలియపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ విజిట్ ఎప్పుడు మేడం? నెక్స్ట్ వీక్ వస్తే సరిపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఏం తాత, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. మీ యజమాని కోళ్ళ పెంపకం ఎలా ఉంది? బాగుందమ్మా, చెప్పెళ్ళడానికే వచ్చాను. మీరు చేసిన వైద్యం వల్ల మా యజమానికి 50,000 నష్టం తప్పిందమ్మా. మరి అలా అయితే సంతోషమే కదా తాత. అవునమ్మా, మీరు మా కోసం పట్టణం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంత కష్టపడుతున్నారు కదా, మీకు ప్రభుత్వం ఎంత జీతం ఇస్తుందమ్మా? ఎంతలే తాత, తక్కువే. అంటే ఒక 20-30 వేలు ఇస్తుందమ్మా? 20,000? అవి వేరే వైద్య విద్యార్థులకు తాత. మాకు నెలకి 7,000 మాత్రమే. అయ్యో, మీకు అవి సరిపోతాయా అమ్మా? అవి మా నెలవారి భోజన ఖర్చులకి, రూమ్ రెంట్లకే సరిపోతాత. అంత మంచి వృత్తి కదమ్మా మీది. అంత తక్కువ జీతం అయితే మీకు చాలా అన్యాయం జరుగుతుందమ్మా. అన్యాయమే తాత, ఎవరికి చెప్పుకోలేము. మేము ఈ వృత్తిలోకి రావడం కోసం 5.5 సంవత్సరాలు కష్టపడి చదివి వస్తాం తాత. 5.5 ఏళ్ళ? ఈ వైద్య వృత్తిలోకి రావడం కోసం ఇంటర్ తర్వాత నీట్ లేదా ఎంసెట్ అని 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి తాత. వాటిల్లో 5,000 లేదా 2,000 లోపు ర్యాంక్ తెచ్చుకొని కష్టపడి ఈ వృత్తిలోకి వచ్చాం తాత. ఓహో. ఈ వృత్తిలో మొత్తంగా 4.5 ఏళ్లలో 18 సబ్జెక్టులు చదువుతాం తాత మేము. 18 సబ్జెక్టులా? వాటిని కంప్లీట్ చేసిన తర్వాత కూడా 1 సంవత్సరం ఇంటర్న్షిప్ అనేది ఒకటి ఉండిద్ది తాత. అదే నేను ఇప్పుడు చేసేది. దానిలో 6 నెలలు అనేవి స్టాటిక్, అంటే మీ ఊరికి నేను ఇప్పుడు వచ్చినట్టు. ఓహో. 6 నెలలు ఏం చేయాలంటే స్టాటిక్ ఏదో ఒక ఆసుపత్రిలో, గవర్నమెంట్ ఆసుపత్రిలో వచ్చి మా వైద్య సేవలను అందించాలి. ఇంకో 6 నెలలు రొటేషన్ అని 15 రోజులకు ఒకసారి కొత్త గవర్నమెంట్ సెంటర్లో పడేస్తారు తాత మమ్మల్ని. అది కూడా వేరే రాష్ట్రాలు కూడా అవ్వచ్చు తాత ఒక్కోసారి. అమ్మో, వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళాలమ్మా మీరు? దాని ఖర్చులు కూడా మేమే పెట్టుకోవాలి తాత. అయితే అసలుకే సరిపోవు కదమ్మా మీకు. తాత, ఇందాక నువ్వు అన్నావు కదా నా వల్ల 50,000 ఆదా అయిందని మీ యజమానికి. అలాగే రాష్ట్రంలో కొన్ని వేల కోట్లు మా వల్ల ఆదా అవుతున్నాయి తెలుసా తాత. నీకు పాడి వల్ల ఎంత లాభం వస్తుంది? రోజుకి 4-5 వేలు వస్తుందమ్మా మా యజమానికి. కానీ దాంట్లో నాకు 850 ఇస్తాడమ్మా రోజుకి. తాత, అలాగే మన రాష్ట్రం మొత్తం లెక్కేసిన ఏడాదికి 60,000 కోట్ల రూపాయలు జీడిపి వస్తుంది తాత మా వల్ల. వామ్మో, 60,000 కోట్లే? మేము ఒక వ్యవసాయ రంగంలోనే కాదు తాత, రీసెర్చ్ చేసి అధిక దిగుబడిని ఇచ్చే జాతులను అభివృద్ధి చేస్తాము. అలాగే అంతరించిపోతున్న వన్యప్రాణుల సంఖ్య మెరుగుపడడానికి కూడా మేమే సహాయపడతాము. జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల్ని అరికట్టడంలోనూ మాదే కీలకమైన పాత్ర తాత. ఇలా పశు వైద్యులు పాలు, గుడ్డు, మాంసం మరియు ఇంకా ఉన్ని పరిశ్రమల్లో కూడా సేవలు అందిస్తున్నారు తాత. ఓహో. మీ కోళ్ళు జాగ్రత్త తాత. సరే అమ్మా, జాగ్రత్త నువ్వు. సరే తాత. ఏం చేస్తున్నారు మేడం? రీసెర్చ్ చేస్తున్నారు కదా. హెల్ప్ చేయమంటారు మేడం. అవును కదా, కొంచెం ఖర్చుగా. పీసీఆర్ కిట్ ఎంత పడుతుంది మేడం? 15,000 నుంచి 20,000 వరకు పడుతుంది కదా. మీ గవర్నమెంట్ బాగానే స్టైఫండ్ ఇస్తున్నారు కదా మేడం. అంత సీన్ లేదు, మీకంటే 2 ఏళ్ళు ఎక్కువ చదువుతున్నాం కాబట్టి 2,000 ఎక్కువ ఇస్తున్నారేమో. అదేంది మేడం అలా అంటారు? కానీ మేము రాసే థీసిస్కి, చేసే రీసెర్చ్ వర్క్కి కావాల్సిన మెటీరియల్స్, కెమికల్స్ ఇవన్నీ ఎలా వస్తున్నాయి అనుకుంటున్నాం? మా ఓన్ మనీ ఖర్చు పెడుతున్నాం. ఇవి ఎప్పుడు ఉండే కష్టాలే మేడం. మన కష్టాలు మనకు తప్పించి ఇంకెవరికీ తెలియదు. సరే రాదా, ఇప్పుడు ఈ కష్టాల గురించి ఎందుకులే. టెస్ట్ రిజల్ట్స్ రావడానికి టైం పడుతుంది. బయటికి వెళ్ళేసి తినేసి వద్దామా? వెళ్దాం మేడం. ఏ చిన్న కస్టమర్స్ వచ్చారు, వాళ్ళకి ఏం కావాలి చూడు. చెప్పండి మేడం, ఏం కావాలి? 2 plates ఫుల్ మీల్స్ ఇవ్వన్నా. ఒక 2 minutes మేడం, ఆగండి. ఇవాళ బాగా తినాలి రాదా, పొద్దున్న కూడా రీసెర్చ్ వర్క్లో ఉండి తినలేదు.
నేను కూడా తినలేదు మేడం, ఈరోజు కేసెస్ ఎక్కువ వచ్చాయి. ఇంకేమైనా తిందామా? ఇప్పుడు కట్టేద్దామా? బిల్ కట్టేద్దాం మేడం. ఎంత అయిందన్నా? ఒక ప్లేట్ 50 రూపాయలు అయిందమ్మా. నా దగ్గర 50 రూపాయలు ఉంటుందన్నా. నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి మేడం, ఏం చేద్దాం? నేను ఇంటికి ఫోన్ చేసి డబ్బులు ఏమని అడుగుతాను మేడం. సరేరా, నేను ఇంటికి కాల్ చేశాను. ఇదిగో అన్న, పే చేసేసాను. వచ్చిందమ్మా. హలో అంకుల్. రెంటా అంకుల్? ఇంకా స్టైఫండ్ పడలేదు అంకుల్. పడంగానే కట్టేస్తాను అంకుల్. సరే అంకుల్. చూడరాదా మన పరిస్థితి ఎలా ఉందో. రోజువారీ ఖర్చులకు కూడా ఇంట్లో వాళ్ళని అడగాల్సి వస్తుంది. స్టైఫండ్ ఇచ్చేదే తక్కువ, అది కూడా కరెక్ట్ టైంకి ఇవ్వరు. అలాగే నెక్స్ట్ మంత్ నుంచి రూమ్ రెంట్ పెరుగుతుందంట. ఏం చేయాలో ఏమో. ఇలా అయితే మన ఫ్యూచర్లో పెరిగే ధరలకు ఖర్చులకు మన స్టైఫండ్ ఏ మూలకు సరిపోదు కదా మేడం. అవును రాదా, మన స్టైఫండ్ 13 yearsగా అస్సలు పెరగట్లేదు. మనం ఇప్పుడు గవర్నమెంట్కి మన కష్టాలు చెప్పుకోలేకపోతే ఇంకెప్పుడు చెప్పుకోలేము. మీరు అన్నది కరెక్టే మేడం. ఖచ్చితంగా మన సమస్యలు అంటే ఏంటో ప్రజలకు తెలియజెప్పాలి.